అందరికీ ఉంది, మీకు కూడా ఉంది, భానుప్రకాష్ రెడ్డి గారు మీకు కూడా ఉంది. అందుకనే మీరు ఏమి చేయలేక బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం, సరేనా? బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే అది జరక్కనే కదా మీరు కోర్టుకు వెళ్ళారు. నిజానికి ఆ విషయాలని సెట్ చేయడానికి, అక్కడున్న వ్యక్తుల విషయంలో చర్యలు తీసుకోవడానికి, ఇవన్నీ జరగడానికి మీరు కోర్టుకు వెళ్ళవసరలా. కేంద్ర ప్రభుత్వం చిన్న జోక్యం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి పవిత్రత బ్రహ్మాండంగా ఉండేది. ఇది చాలా ఎవరినైనా చెప్తున్నారు మీరు ఈ విషయంలో. ఒకసారి ఒక్క నిమిషం రమణారెడ్డి గారు. మురళి గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. గడిచిన 5 సంవత్సరాల్లో మురళి గారు తిరుమలకి వెళ్ళొచ్చిన ఏ ఒక్క సామాన్య భక్తుడు కూడా బాధపడిన వాడే తప్ప ఆనందంగా ఉన్న వాళ్ళైతే నేను చూడాల. అరే ఏంటి ఇలా అయిపోయింది, కొండ మీద ఇలా ఉందేంటి, ఆ పరిశుభ్రత ఏంటి, ఆ అన్నప్రసాదాలు ఏంటి, ఆ లడ్డూలు ఏంటి, ఆ ప్రసాదం ఏంటి, ఇంత దయనీయంగా తయారైందండి పరిస్థితి. ఆ క్యూ లైన్లలో పిల్లలకు పాల ప్యాకెట్లు కూడా ఇచ్చేవాళ్ళు లేడు. ఇదేమో సామాన్య భక్తులు చేసే ఆరోపణలు. మన కళ్ళ ముందు కనపడుతున్నాయేమో పైరవీలు, లేకపోతే లాబియింగ్లు, ఇవే కదా. సో ఈ పరిస్థితుల్లో ఓకే, సంజయ్ గారు వచ్చారు, ఆయన భక్తుడు, ఆయన దృష్టి పెడతాడని కోరుకుందాం, అది వేరే విషయం. కానీ గడిచిన 5 ఏళ్ళలో అపవిత్రంగా తయారవడం కారణాన్ని ఎందుకని ఎవరు అడ్డుకోలేకపోయారు అనేది చర్చ. సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి, అదే మాదిరి ఆనం వెంకటరమణారెడ్డి గారికి నేను నమస్కారం తెలియజేస్తాను. ఇక్కడ నేను ఒక విషయాన్ని ముందుగానే వ్యక్తం చేస్తున్నాను. వెంకటకృష్ణ గారు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని, అంటే బీజేపీ తెలుగుదేశం అన్నటువంటి వివక్ష ఏమీ లేకుండా ఇష్యూ బేస్డ్ గా మీరు తీసుకున్నటువంటి ఈ అంశం మరింత విశ్వసనీయత పెరగడానికి తోడ్పడుతుంది. దానికి నేను అభినందిస్తున్నాను. రెండవది ఏంటంటే, ఇప్పుడు నేను చాలా విషయాలు ప్రస్తావన చేస్తాను. దయచేసి భానుప్రకాష్ రెడ్డి గారు నాకు అడ్డం పడకుండా ఆయన మాట్లాడదలుచుకున్నటువంటి విషయాలు ఏమన్నా ఉంటే నేను ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలా. వెంకటరమణారెడ్డి గారు, భాను గారు ఇద్దరు మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా నేను ఎందుకు మాట్లాడలేదంటే, ఈ రకమైనటువంటి వాదోపవాదాల వల్ల ప్రయోజనం ఉండదు. వినే వాళ్ళకు కూడా విసుక్కుంటారు. ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏంది అన్నటువంటి. నేను భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మురళి గారు చెప్పడం 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోయేంత వరకు అడ్డుపడకండి దయచేసి. నేను మొదటిది ఏంటంటే, ఆనం వెంకటరమణారెడ్డి గారు చాలా చక్కటి విశ్లేషణ చేశారు. ఆయన మొదట చెప్పాడు ఒక మాట, నేను అధికార ప్రతినిధికి కాదు, సగటు భక్తుడుగా నా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను. అది 100కి 100 కరెక్ట్. ఎందుకనంటే, ఈరోజు